ప్రభుపేట అందరికీ వందనాలు. షలోమ్, ప్రైజ్ ద లార్డ్ అండి. రన్ ఫర్ జీసస్. అసలు ఈ రన్ ఫర్ జీసస్ అంటే ఏమిటి? ఎందుకు నిర్వహించడం జరుగుతుంది ఈ రన్ ఫర్ జీసస్? ఇలాంటి ప్రశ్నలు ఒకప్పుడు నాకు కూడా ఉండేవి, మీకే కాదు. కానీ రన్ ఫర్ జీసస్ ఒక ఉద్దేశం మనం తెలుసుకోవాలి క్రైస్తవులు. బైబిల్లో బహుశా ఇది లేకపోవచ్చు, కానీ క్రీస్తు యొక్క పునరుద్ధానముని ప్రకటించే ఒక గొప్ప అవకాశముగా మనం ఈ రన్ ఫర్ జీసస్ని మనం భావించాలి. ఎస్, అనేక విషయాల్లో మనం పరుగులు తీస్తూ ఉంటాం. క్షయమైన వాటి కోసం మనం పరుగులు తీస్తాం. దాని ద్వారా ఎలాంటి ప్రతిఫలము కూడా మనం పొందుకోం. అక్షయమైన వాటి కోసం మనం పని చేస్తే తప్పకుండా మంచి ప్రతిఫలం మనం పొందుకుంటామని నమ్మేవారిలో నేను ఒక్కడిని. ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటుంది ఏమిటంటే, ఈ రన్ ఫర్ జీసస్ అనేది ఒక ఈవెంట్గా కాకుండా, ఇది నేను యేసు కోసము చేస్తున్నాను, ప్రపంచానికి నేను యేసు పునరుద్ధానముని ప్రకటించటానికి ఈ పరుగులో నేను పాల్గొంటున్నాను. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అనేక ర్యాలీస్ తీయటం జరుగుతుంది. అనేక మంది అనేక విషయాల్లో ధర్నాలు చేస్తూ ఉంటారు, ర్యాలీస్ తీస్తూ ఉంటారు. కానీ ఇది ఒక గొప్ప అవకాశము క్రైస్తవ సమాజానికి. క్రీస్తు యొక్క పునరుద్ధానముని లోకానికి తెలియపరచడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మనకి సహజంగా హైదరాబాద్ పట్టణాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మనం బయటికి వెళ్ళి ఈ విధంగా ఇంతమంది కలిసి సువార్త ప్రకటించడం అనేది అసాధ్యం, అసంభవం. మరి ఏ ఆటంకము లేకుండా, అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా దేవుని కృప ద్వారా, అనేక మంది సహాయము ద్వారా, ప్రభుత్వం యొక్క సహకారము ద్వారా కూడా మనము ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటుంది ఏమిటంటే, మీరు బహుశా ఇంతవరకు మీ సంఘములో కానీ, మీ స్నేహితులతో కానీ, లేకపోతే మీ పొరుగు వారితో కానీ ఎప్పుడు సువార్త ప్రకటించకపోవచ్చు. కానీ ఇది ఒక గొప్ప అవకాశముగా మీరు భావించాలని నేను ఆశిస్తున్నాను. ఎస్, let us carry the banner of Christ. యేసుక్రీస్తు జెండాని మనం ఎత్తుకొని ముందుకు వెళదాం. ఈ లోకానికి చెప్తాం, మనకు కలిగి ఉన్న నిరీక్షణను దేవుడు సిగ్గుపరచబడనివ్వడు అని లోకానికి తెలియపరుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు. ఆయన ఈ లోకానికి పాపులని క్షమించటానికి, పాపిష్టి వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. మరి తన మరణము ద్వారా మన అందరికీ ఒక గొప్ప నిరీక్షణను కలుగజేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. క్రైస్తవుల యొక్క విశ్వాసం, మనకు సహజంగా క్రిస్మస్ అనేది ఒక పెద్ద పండగ, కానీ ఈస్టరు దానికన్నా గొప్ప పండగ అని మనం తెలుసుకోవాలి. ఎస్, బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మన ఫెయిత్, మన విశ్వాసం అంతా ఈ పునరుద్ధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోకానికి తెలియపరచాలి. మనం ప్రతి ఒక్కరికి నేను ఆహ్వానం ఇస్తున్నాను. ఈరోజు కదలి రండి. మీ సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరు సేవకులు, మీ సంఘస్థులతో కదలి రండి. ఇది ఒక గొప్ప అవకాశం. మీరు ఎప్పుడైనా ఊహించారండి, హైదరాబాదు పట్టణంలో ఉన్న రోడ్లంతా క్రీస్తు యొక్క పేరుతో మారుమ్రోగటం ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత అద్భుతమైన అవకాశం, ఎంత అద్భుతమైన సందర్భము దేవుడు మనకి క్రైస్తవులకి కలుగజేశాడు. లెట్ us యూస్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనం అందరము కలిసికట్టుగా ఒక యూనిటీతో ఈ ర్యాలీలో పాల్గొందాం. ఇట్ ఈస్ నాట్ అ రన్ అండ్ ఇట్ ఈస్ అ ర్యాలీ ఫర్ క్రైస్ట్. మన ఒక ఐక్యతను తెలియపరచడం, మన ఒక విశ్వాసము, క్రీస్తు పునరుద్ధానముని ఈ లోకానికి తెలియపరచడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ఇప్పటి వరకు క్రీస్తు కోసం నేనేమీ చేయలేకపోయానని మీరు భావిస్తూ ఉండొచ్చు. కానీ దీన్ని ఒక అవకాశంగా యూటిలైజ్ చేసుకోండి. మీరున్న ప్రాంతాల్లో, మీరున్న స్థలాల్లో, మీ చుట్టుపక్క సంఘాల వారితో కలిసి మీ యొక్క జిల్లాలలో కానీ, మీ యొక్క మండలాల్లో కానీ ఈ పరుగుల్లోని మీరు కూడా పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఈ అవకాశముని చేజారిపోనివ్వకండి. యూజ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ గాడ్స్ గ్లోరీ. యవనస్తులకి ప్రాముఖ్యంగా నా పిలుపు, మీరు అనేక మంది హీరోలు కానీ, స్పోర్ట్స్ మెన్స్ కానీ, అనేక మంది సెలబ్రిటీస్ జెండాలు మీరు మోసి ఉండొచ్చు. కానీ సజీవులకి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కోసం
మీరందరూ సాక్షులుగా నిలబడాలని, ఆయన జెండా మీరు మోయాలని ఆశతో నేను మీకు ఈ పిలుపునిస్తున్నాను. రండి, కదలి రండి ప్రతి ఒక్కరు. ఇది ఒక గొప్ప అవకాశం, విడిచిపెట్టకండి దయచేసి. ఎన్నో మార్లు మనం అనేక మంది వెనకాల పరుగులు తీశాం, కానీ ఈరోజు దేవుని కోసం నిలబడండి, దేవుని కోసము సాక్షులుగా నిలబడండి, ఆయన కోసము పరుగులు తీయండి. ఏ సత్క్రియ అయితే దేవుడు మీలో ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగింపబడును గాక అని ఆశిస్తున్నాను. రండి, అందరము పాల్గొందాము. ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ర్యాలీ ద్వారా మనము క్రీస్తు యొక్క పునరుద్ధానముని మనం తెలియపరుచుతాము. మన నిరీక్షణ ఎంత గొప్పదో అని ఈ లోకానికి కూడా మనం చాటు చెప్తాం. అయితే మర్చిపోకండి, ఏప్రిల్ 8వ తారీఖున అనగా శనివారం హోలీ సాటర్డే దినమున మనమందరము మన యొక్క జిల్లాలలో, మన మండలాల్లో, మన యొక్క స్థలాలలో ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొందాం. దీన్ని ఒక గ్రాండ్ సక్సెస్ చేసి మనం క్రీస్తు యొక్క పునరుద్ధానముని ఈ లోకానికి తెలియపరుస్తాం. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. రన్ ఫర్ జీసస్.